కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రధానంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను కేసీఆర్ వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, సునీత, మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం వల్ల రాష్ట్రంలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు జరిగే నష్టాన్ని ప్రధాన అంశంగా చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమే లక్ష్యంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ఇప్పటికే రంగం పార్టీ. ఇందులో భాగంగా ఈరోజు తొలిసారిగా తెలంగాణ భవన్ కు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు రాబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిపోయిన సందర్భం తెలంగాణ భవన్ వద్ద కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 5 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ రాక కోసం వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కేఆర్ఎంబీ కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టులు, కీలకమైన ప్రాజెక్టులు అప్పగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం చేతిలోకి అది తీసుకెళ్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూసాం. ఇప్పటికే గతంలో కీలక మంత్రులుగా వ్యవహరించిన వారందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భం కనిపించింది. దీనివల్ల రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి, అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడ్డామే తప్ప తెలంగాణ ప్రయోజనాలను తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తాకట్టు పెట్టలేదు, ఢిల్లీ చేతులకు అప్పజెప్పలేదు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి తెలంగాణకు సంబంధించిన కృష్ణా వాటర్ పై ఉన్న ప్రాజెక్ట్స్, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా అప్పగించాలనేది నిర్ణయం తీసుకుంటున్నారో ఇది తెలంగాణకు తీవ్ర విఘాతం కలిగిస్తుందనే ఆందోళన వారంతా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ అంశం ప్రధాన అంశంగా రానున్న రోజుల్లో మారబోతుందని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికే అనేక జిల్లాల్లో కూడా రైతులు అలాగే ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు క్షేత్ర స్థాయిలో కనిపిస్తుంది. అందుకోసమే ఈ రోజు గతంలో ముఖ్యమంత్రిగా తెలంగాణకు సంబంధించి ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులు కావచ్చు, దక్షిణ తెలంగాణకు సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు సంబంధించిన రూపకల్పన చేయడమే కాకుండా వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వాటి ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందించేందుకు కూడా ఇప్పటికే పటిష్టమైన కార్యాచరణ గత 10 ఏళ్ల కాలంలో మనం చూసాం. ఫలితాలు వస్తున్న ఈ తరుణంలో వాటిని ఈ రకంగా తాకట్టు పెట్టడం, వాటిని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం అంటే తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ చేతిలో పెట్టడం, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించడం అనే ఏకైక ఎజెండాతో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ గారి రాక సందర్భంగా వారంతా కూడా ఇప్పుడు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున ఎదురు చూస్తా ఉన్నారు. ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఎలాంటి అంశాలను ఆయన ప్రస్తావిస్తారు, ఎలాంటి కార్యాచరణను ఆయన చేపట్టబోతున్నారు అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇది ఒక కీలకమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.